ఇలా ఇంకా తిప్పేసుకోవడం అనమాట. చూడండి చూడండి ఇలా తిప్పేసుకున్నాక డిజైన్ కుట్టక ముందే ఒక కుట్టేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇలా చూడండి. ఇక్కడ వేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా అయితే వేసేసుకోండి. వేసుకున్నాక దీన్ని పక్కన పెడదాం. ఈ చీరకైతే 2 బార్డర్ వచ్చినాయండి. ఒకటి పెద్ద బార్డర్, ఇంకోటి ఇలా చిన్న చిన్న బార్డర్ అనమాట. నేను మిగతాదంతా ఇలా అటాచ్ చేసేసుకొని ఇలా 2 కుట్టుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకొని ఈ ఒక బార్డర్కి ఇలా పొట్ల బటన్ పెట్టేసుకొని వచ్చిన చూడండి. పెట్టేసుకొని వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ క్లాత్ ఉంది కదండి, దీనిపైన వేసేసి ఈ చివరిని ఒక కుట్టేసుకోరండి. ఫస్ట్ ఇదిగోండి కనిపిస్తుంది ఇక్కడ, ఈ చివరిని వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేసామంటే ఇలా టర్న్ చేసి ఈ ఫస్ట్ వేసింటాం కదా, ఆ కుట్టికి పక్కన ఇంకో కుట్టు అయితే వేసేసుకోండి. అలా అయితే చాలా నీట్గా వస్తుంది. చూడండి నేను ఈ పక్క స్కానర్స్ కూడా పెట్టాను చూడండి. చూడండి ఇక్కడ కుట్టు, దీని పక్కన ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. చూడండి దీన్ని టర్న్ చేస్తే చూడండి బాగా నీట్గా కనిపిస్తుంది కదా పొట్ల బటన్స్ అయితే. ఇప్పుడు మనము దీనికైతే ఒక లైన్ తీసుకుందాం. ఇదిగోండి ఈ లైన్ దీనిపైన ఇలా పెట్టేసాక ఇక్కడ చాకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. ఇదిగోండి స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎలా అటాచ్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ సెంటర్ ఉంది కదండి, కరెక్ట్గా ఇక్కడ ఈ పొట్ల బటన్ కుట్టుకున్నాం కదా, అక్కడ వచ్చేటట్లు చూసుకొని ఇలా పెట్టేసుకోండి. కొంచెం గ్యాప్ ఇచ్చండి, డిజైన్ కోసం బాగా కనిపిస్తుంది. మీ దగ్గర గుండి సుజులు కానీ ఇలాంటి పినిసులు కానీ పినిసులు కానీ ఉంటే ఇప్పుడు ఒకటి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు కట్ చేసింటారు కదా అది వేస్ట్, దాన్ని ఇలా పెట్టుకొని కొంచెం కుట్లు పోయింటాం కదా, ఇలా ఆ కుట్టు గ్యాప్తో పోయింతో పాటు ఇలా కొంచెం గ్యాప్ పెట్టుకొని ఇలా వేసుకుంటాం. చూడండి ఇలా వేసుకుంటే కనుక మీకు ఎక్కువ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఏ కన్ఫ్యూజన్ ఉండదు, నీట్ కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఇప్పుడు దీన్ని స్టిచ్ చేస్తున్నా. ఇలా ఇదిగో చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే థ్రెడ్ పైపింగ్ పెట్టేసిన, అలాగే పఫ్ హ్యాండ్స్ సేమ్ పొట్లీ బటన్స్, అలాగే బార్డర్ అయితే పెట్టేసిన. ఈ పఫ్ హ్యాండ్స్ పొట్లీ బటన్ ఇది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే నా ముందు వీడియోలో అయితే షేర్ చేసినాను చూడండి. ఇదిగో బ్లౌజ్ అయితే చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇదిగో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిక్ షేర్ చేశాను కదా, అలాగే ఉంది కదా. అలా అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.